సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రతి ఏటా చదువుల తల్లి సరస్వతీదేవికి పుట్టినరోజు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుద్ధ చవితి నుంచి షష్ఠి వరకు 3 రోజుల పాటు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవి జన్మదినాన్ని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు. మకర సంక్రాంతి తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలోనే వసంత ఋతువుకు సంబంధించిన వాతావరణం మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. అయితే వసంత పంచమి జరుపుకునే సమయంలో మాఘమాసం శిశిర ఋతువు ఉంటుంది. ఇది ఋతువుల్లో చివరిదిగా పంచాంగం సూచిస్తుంది. దీన్ని ఆకురాలే కాలంగా చెబుతారు. శిశిర ఋతువు తర్వాత వచ్చేది వసంత ఋతువు. ఈ కాలంలో ఆకులు మెల్లమెల్లగా చిగురిస్తాయి, పూలు వికసిస్తాయి. ప్రకృతి అమ్మవారిలాగా అందంగా రమణీయంగా ప్రకాశిస్తుంది. సరస్వతీదేవి శాంత స్వరూపిణి, అహింసా తత్వాన్ని బోధిస్తుంది. అందుకే అమ్మవారి చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉండవు. వీణను, పుస్తకాన్ని ధరించి అభయమిస్తుంది. అలాంటి తల్లిని మనసారా ప్రార్థించి మనలోని అజ్ఞానాన్ని, అంధకారాన్ని ఎన్నుటాకుల్లా తొలగించి మనసును, జ్ఞానాన్ని వసంత ఋతువులో పూలు ఆకులలాగా వికసింపజేయమని వేడుకునే పర్వదినమే శ్రీ పంచమి. వసంత పంచమి సందర్భంగా హైదరాబాద్ సనత్ నగర్లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే హనుమాన్ దేవాలయంలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు పండితులు. సరస్వతి ఆలయంలోని అర్చకులు గోపాల్ జోషి అమ్మవారికి హారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆశీర్వదించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.